ఈ రోజులలో ప్రెగ్నెన్సీ రావటం ఎంత కష్టంగా ఉందో అలాంటి ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నిలవటం కూడా అంతే కష్టంగా ఉంది. అంటే అబార్షన్స్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ అబార్షన్ అవటానికి అసలు కారణాలు ఏమిటి? ఎందుకంటే చాలామంది దీనికి సంబంధించి అపోహలను పెంచుకుంటున్నారు. అలా కాకుండా అసలైన నిజాలు తెలుసుకోవటం అనేది అవసరం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అబార్షన్ అవటానికి కారణాలు. ఇవి మనం తెలుసుకుందాం. మెయిన్గా అబార్షన్కి సంబంధించిన అపోహల్ని, అసలైన నిజాలని మనం తెలుసుకుందాం. ఒక అభిప్రాయం ఏంటంటే గర్భస్రావం అయిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ గర్భధారణ అనేది జరగదు, ఆటంకం కలుగుతుంది అని. అయితే దీంట్లో అసలు నిజం ఏంటంటే ఇన్కంప్లీట్ అబార్షన్ అయ్యి ఏదన్నా కొంచెం పీసెస్ మిగిలిపోయి ట్యూబల్ బ్లాక్ జరిగితే తప్ప ఒకసారి గర్భస్రావం అయిన తర్వాత మళ్ళీ గర్భం వచ్చేటట్టు అవకాశాలు మామూలుగానే ఉంటాయి. కాబట్టి ఆ విషయంగా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మరొకటి, చాలామంది అనుకునేది ఏంటంటే గర్భస్రావం అనేది వంశపారపర్యంగా వస్తుంది అని. అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా గర్భస్రావం అయి ఉంటే తల్లికి కానీ, పిన్నికి కానీ, అత్తకి కానీ ఎవరికన్నా వీళ్ళకు కూడా గర్భస్రావం అయ్యేటువంటి అవకాశం ఉంది అని అనుకుంటూ ఉంటారు. అయితే నిజానికి గర్భస్రావానికి కారణాలు ఫెమిలియల్ ప్రీడిస్పోజిషన్ మాత్రమే కాదు, అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తిలోనూ ఇవి భిన్నంగా ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఇంకొక మెయిన్గా చాలామంది భయపడేది ఏంటంటే బ్లడ్ కనిపిస్తే గర్భస్రావం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే రక్తస్రావం జరగటానికి అది అబార్షన్ అనుకోవటానికి నిజానికి సంబంధం లేదు. ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం బ్లడ్ కనిపించడం అనేది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది, కామనే. దాని గురించి అదేదో అబార్షన్ అయిపోయిందని టెన్షన్ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, అబార్షన్ జరిగిన తర్వాత ఇక 3 నెలల వరకు కూడా ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటూ ఉంటారు. అంటే కనీసం ఒక 6 నెలలు ఆగాలన్న డాక్టర్ సూచనను బట్టి 6 నెలలు ప్రెగ్నెన్సీ రాదేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా అసలు నిజం ఏంటంటే గర్భస్రావం జరిగిన తర్వాత 6 వారాలలో స్త్రీలలో మళ్ళీ అండోస్కర్గం అంటే ఓవులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అంత గర్భస్రావం అయిన తర్వాత బ్లడ్ లాస్ ఇవన్నీ ఉండి బలహీనంగా ఉంటారు. కాబట్టి మళ్ళీ ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ రావడం మంచిది కాదంటారు తప్పితే గర్భం దాల్చడం అనేది జరగదని కాదు. అంటే గర్భస్రావం అయిన తర్వాత మళ్ళీ 6 వారాల్లోనే మళ్ళీ ఓవులేషన్ జరుగుతుంది, మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గర్భస్రావానికి సంబంధించి ఈ అసలు నిజాలని మనం తెలుసుకోవాలి. అపోహల్ని దూరం చేసుకొని ఆందోళనని తగ్గించుకోవడం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోలు మీకు నచ్చితే ఇతరులకు ఉపయోగపడటం కోసం లైక్ బటన్ క్లిక్ చేయండి. అది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.